చక్ర రాసుకో. ఎక్కడ రాసుకుంటారు? ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇటు ఇటు ఇటు. దుర్వాసులైన నేను ఒక మంత్రాన్ని ఇస్తున్నాను. దీంతో నువ్వు ఏ దేవతనైనా ఆవాహన చేసి ఆ దేవతను పిలవగలవు. దానికి మధ్య గల ప్రేమకు ఆధారం సంతానమేనంటారా? ఆ సందేహం ఎందుకుంది? నాకు అక్క గురించి దిగులుగా ఉంది ఆర్య. అనేక కఠిన సమస్యలను ఎదుర్కొని ఆమె భర్త ప్రేమను పొందగలిగింది. ఒకవేళ మళ్ళీ నీ విషయం ఎండిపోదు కదా. వసంతం దానికి కొత్త చిగుళ్ళు వేస్తుంది కుంతి. కురువంశానికి కూడా ఆ పరమాత్ముడు ప్రణాళిక ఏదో వేసుంటాడు కుంతి. మీరెంత ధైర్యంగా నిబ్బరంగా సహనంగా ఉన్నారో ఆర్య. మన కురువంశానికి ఇటువంటి క్లిష్ట సమస్యలు కూడా వచ్చాయి కనుక మా తండ్రి విచిత్ర బీవీలు మరణించినప్పుడు అతను వారసుడు లేడు. అప్పుడు పెద్ద తండ్రి రాజమాత కలిసి వేదవ్యాస మహర్షికి దేవధర్మం కోసం ప్రార్థన చేశారు. సమర్థుడైన ఒక ఋషి స్వార్థరహితంగా కేవలం లోక కళ్యాణం కోసం ఒక స్త్రీకి పుత్రుని పొందడానికి సహాయం చేస్తే దాన్ని దేవర ధర్మం అంటారు. ఆ విధంగా జన్మించిన సంతానాన్ని మనం ఆ స్త్రీకి భర్తతో కలిగిన సంతానంగానే పరిగణిస్తాము. ఆ సంతానం మంత్రశక్తి వలన జన్మించిన సంతానం కనుక వారికి కళంకం ఉండదు. కానీ భర్త జీవించి ఉంటే శాస్త్రపరంగా ఈ విధానానికి అనుమతి ఉంది.